హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీ వైబ్స్. ఈ మధ్య కాలంలో ఒక కోవా బన్ అమ్మే వ్యక్తిపై జరిగిన వివక్షను మీరంతా చూసే ఉంటారు. అసలు మన సమాజంలో ఇలాంటి వివక్షలు ఎదురైనప్పుడు మనం ఎలా స్పందించాలి, వాటిని తట్టుకొని మనం ఎలా పైకి ఎదగాలి అనే విషయం గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన దేశంలో ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు వివక్షకు గురవుతూనే ఉన్నారు. అది కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, లేదా ధనవంతులు పేదవారిని తక్కువ చేసి చూడటం కావచ్చు. ప్రభుత్వ రంగంలో చూస్తే పై అధికారులు కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాంతాడంతా అవుతుంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే 100కి 99% మంది తమకు జరుగుతున్న అవమానాన్ని బయటకి చెప్పలేక లోపలే కుమిలిపోతుంటారు. ధైర్యం చేసి ఎదురించే వారు చాలా తక్కువ. పైగా తాము వివక్షకు గురవుతున్నామని స్పష్టంగా చెప్పడానికి కూడా చాలా మంది భయపడుతుంటారు. కానీ ఈ మధ్య షేక్ వలి లాంటి వారు సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగులోకి వచ్చారు. రీసెంట్ గా ఒడిశాలో ఒక అంగన్వాడీ టీచర్ దళితురాలు అనే కారణంతో ఆమె వండిన ఆహారాన్ని పిల్లలు తినకూడదని స్కూల్ ని బాయ్కాట్ చేసిన సంఘటనను మనం చూసాము. ఇలాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. మన దగ్గర దీనిపై చట్టాలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవి పుస్తకాలకే పరిమితం అవుతున్నాయి. వివక్ష చూపే వారిపై అవి కఠినంగా పనిచేయడం లేదు. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టమో మనందరికీ తెలిసిందే. ఇది మన దేశంలోనే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జరుగుతోంది. భారతీయుల పైన, ఆసియా లేదా ఆఫ్రికన్ల పైన ఇప్పటికీ వివక్ష కొనసాగుతుందనేది నమ్మలేని నిజం. ఫ్రెండ్స్, వివక్ష అనేది ఒక రకమైన అవమానం లాంటిది. అది మన స్థాయికి మించి ఉన్నప్పుడు తప్పకుండా ఫిర్యాదు చేయాలి. కానీ కొన్ని చిన్న చిన్న విషయాల్లో మనమే మన ప్రవర్తనతో సమాధానం చెప్పవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. షేక్ వలి ఉదాహరణ తీసుకుంటే అతను ఎదురుదాడి చేయకుండా మౌనంగా ఉండి కన్నీటిని దిగమింగుకున్నాడు. అదే అతను తిరగబడి గొడవ చేసి ఉంటే అది ఒక సాధారణ గొడవలా మిగిలిపోయేది. కానీ అతను సంయమనం పాటించడం వల్ల ఈ రోజు అతన్ని ఒక హీరోని చేసింది. అందుకే గాంధీ గారు కూడా మౌనం అనే ఆయుధంతోనే బ్రిటిష్ వారిని తరిమికొట్టారు. రెండవది, అవమానమే మీ ఎదుగుదలకి పునాది. మీరు పనిచేసే చోట వివక్ష ఎదురైతే మీ పనితీరుతోనే వారికి బుద్ధి చెప్పాలి. మీ ఎదుగుదల చూసి వారి కుమిలిపోయేలా మీ పని ఉండాలి. మూడవది, ఇక తిరగబడటం. ఇది కొంచెం పవర్ఫుల్ అనే చెప్పాలి. ఏదైనా వివక్ష ఒక స్థాయిని దాటినప్పుడు, మంచితనం చేతగానితనంలా చూసినప్పుడు మాత్రమే ఈ ఆయుధాన్ని వదలాలి. గుర్తుంచుకోండి, ఇది చేసే ముందర మీకు సమర్థించే వారితో లేదా వారి సహాయం తీసుకొని చేయండి. ఒంటరిగా పోరాడవద్దు. అంటే దీని అర్థం మాటలతో మాత్రమే వివాదాన్ని పరిష్కరించుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటివి ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించండి. వివేకం కోల్పోకండి. మనం చేసే పని మన జీవనోపాధి, అది దెబ్బతీయకుండా చూసుకోవాలి. చివరగా ఒక మాట, కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరిని వదలదు. సో గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ఎంబీ వైబ్స్ ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.